కాంగ్రెస్ పార్టీ వాదనలోని డొల్లతనం మీకు భయపడుతుంది. ఒక నిమిషం ఇచ్చు. ఇది 25 జూలై 25న ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి బిఎల్ఏస్ యొక్క డేటా. ఏ పార్టీ ఎంతమంది బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించింది, ఎంతమంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొన్నారన్న డేటా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. బీహార్లో 90,000 పోలింగ్ బూత్లు ఉన్నాయండి. 90,000 పోలింగ్ బూత్లు ఉంటే ఇవాళ ఇండియా అలయన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ ఇద్దరు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తా ఉన్నారండి. జూలై 25కి రెండు పార్టీలు కలిపి వాళ్ళు అపాయింట్ చేసినటువంటి బిఎల్ఏ సంఖ్య ఓన్లీ 65,000. 90,000 పోలింగ్ బూత్లు ఉంటే వీళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్లని కేవలం 65,000 మందినే నియమించుకున్నారు. వేరాజ్ బీజేపీ అండ్ జనతాదళ్ యునైటెడ్ వాళ్ళిద్దరూ కలిపి 90,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించుకున్నారు. భారతీయ జనతా పార్టీ 53,338, జనతాదళ్ యునైటెడ్ 36,550, రెండు కలిపితే 90,000. అరే మీ పార్టీకి అసలు బూత్ లెవెల్ ఏజెంట్లను పెట్టుకునే పరిస్థితే లేదు. 35,000 మంది ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ కంటే 35,000 మంది తక్కువగా, 25,000 మంది తక్కువగా మీరు బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న బూత్ లెవెల్ ఏజెంట్ల సంఖ్య 17,500. అరే అసలు మీరు బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టుకునే సినిమానే మీకు అక్కడ బీహార్లో లేదు, ఆ సామర్థ్యమే లేదు. బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టుకోకుండా అక్కడ తప్పు జరిగిపోయింది, ఇక్కడ తప్పు జరిగిపోయింది అని ఎట్లా మాట్లాడతారు సార్? రామ్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్పందన? రామ్మోహన్ రెడ్డి గారు, పటాభి గారు చెప్పినట్టుగా మరి ఆయన ఎన్నికల కమిషన్ దగ్గర పారదర్శకత లేదనేటటువంటి అంశాన్ని మేము తీసుకుంటే, ఆయన వ్యక్తిగతంగా మా పార్టీకి బూత్ లెవెల్లో లేరు, బూత్ అని మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది. బూత్ అంటే బూత్ కాదు కదా, వై ఇస్ టేకింగ్ సో పర్సనల్లీ. బీజేపీ తోటి అలయన్స్ వాళ్ళకు ఉండొచ్చు. అరే పర్సనల్ కాదు, మీకు బూత్ లెవెల్ ఏజెంట్స్ పెట్టుకునే సామర్థ్యం లేదని చెప్తా ఉన్నా. మీరు ఎందుకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకోలేదు? మీరు ప్రతి బూత్ లో ఏజెంట్ ఎందుకు పెట్టుకోలేకపోయారు? అట్లా కాదు కదా, ఏజెంట్ ఎందుకు పెట్టుకోలేకపోయారు? సామర్థ్యం కూడా మీకు లేదు. అసలు ఏజెంట్లు పెట్టుకోకుండా మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు? మీరు పటాభి గారు జవాబు చెప్పాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2003లో అరే నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి సార్. మీరు ఏజెంట్లని ఎందుకు పెట్టుకోలేదు? ప్రతి బూత్ లో మీరు ఏజెంట్ ఎందుకు పెట్టుకోలేదు? అంటే మీ పార్టీకి ఆ సామర్థ్యం లేదా? ఎలక్షన్ కమిషన్ అవకాశం ఏజెంట్ ఎందుకు పెట్టుకోలేకపోయారు? ఏజెంట్లు పెట్టుకోకుండా మీరిద్దరేమి అవసరం లేదు. కానీ ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. కానీ ఒక్క మాట మీరే చెప్పండి. ఇది విషయం ఏంటంటే అక్కడ ఏదో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగిపోతున్నాయి, ఎలక్షన్ కమిషన్ దగ్గర పారదర్శకత లేదు, లేకపోతే పప్పెట్ అనే పదం వాడినారు, లేకపోతే మోకరీ అనే పదం వాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. అసలు అక్కడ తప్పు జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి మీకైతే మెషినరీ అయితే ఉండాలిగా. ఒక మాట మెషినరీ అయితే ఉండాలి కదా. అఫ్ కోర్స్ పటాభి గారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాతోనే ఆయన బయట పెట్టారు. మొన్న 25వ తారీఖు వరకు చెప్పిన డేటా అది. దాని ప్రకారం మరి దాదాపు 30,000 బూత్లకి ఏజెంట్లనే పెట్టుకోకపోతే హౌ కెన్ యువర్ పార్టీ